ఏంటంటే ఈ మ్యాప్ ప్రకారమే చేస్తాం. బాక్స్ లో మనం మైనింగ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో మనం బ్లూ కలర్ ఉందా, ఇది మనం బార్డర్ లోపల ఉన్నామంటే నేనేమంటానని ఇదంతా మీరు అన్లోడ్ గడ్డ కోసుకోవాలి. ఆ గడ్డకు లేకుండా డైరెక్ట్ తీసుకొని పోతారు కదా. ఇది మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పదా కూడా మాకు తెలియదు. నేను ఇంతకుముందు వచ్చిన మనం తొగరై గ్రామస్తులమంతా ఈరోజు మానేరు ఒడ్డున ఊటూరు శివారు 1%, మా తొగరై ఊరు శివారు మూడో వంతు ఉంటుందని చెప్పేసి గ్రామం యొక్క అభిప్రాయం. గతంలో కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక క్వారీ యజమానులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కావచ్చు, వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాప్నే వాళ్ళు చూపిస్తూ వీడి వరకు తీస్తామని చెప్పి జెండలు వాతినప్పటికీ కూడా ఆ జెండలు వాతిన అక్కడ ఉండకుండా మళ్ళీ తొగరై శివార్లకు రావడంతో ఇక్కడ గ్రామస్తుల యొక్క సమాచారంతో అందరం గ్రామస్తులతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 2 జిల్లాల సరిహద్దుల ఎలాంటి నిర్ధారణ లేకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి అటు సైడ్ ఉన్న అధికారులు కూడా ఇటు సైడ్ ఉన్న అధికారులు ఎవరు కూడా ఈ ప్రజలను మా ప్రజలకు అందరికీ తెలియకపోకుండా ఈరోజు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నారు. మా గ్రామ ప్రజల యొక్క డిమాండ్ ఒకటే, మా సరిహద్దు నిర్ధారించి మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ తొగరై గ్రామ శివారు సరిహద్దు నిర్ణయించిన తర్వాత ఈ ఊటూరు నుంచి వెళ్ళి ఈ శివార్లో ఎంత దొడకపోయినా మాకు సంబంధం లేదు. ఇక్కడ కూడా అసలు న్యాయబద్ధంగా వాళ్ళు చట్టం ప్రకారం సిస్టమ్ ప్రకారం ఇక్కడ లోడింగ్ చేసి అక్కడ అవతల అన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ వేబిల్తో వచ్చి లారీలన్నీ చూడండి మొత్తం ఇక్కడనే లోడింగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ లోడ్ చేసి అక్కడ అన్లోడ్ చేసి ఆ ఒడ్డు మీదకి వెళ్ళి మాత్రమే వేబిల్స్ను లారీలను తీసుకుపోయేటువంటి అవసరం ఉంటుండే. కానీ డైరెక్ట్ కూడా చట్టాన్ని ఉల్లంఘించి నిబంధనను ఉల్లంఘించి ఇక్కడనే లోడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ చోద్యం చూస్తూ ఉన్నారు. మా తొగరై గ్రామ ప్రజల యొక్క డిమాండ్ ఒకటే, మా 2 జిల్లాల సరిహద్దు బార్డర్ను నిర్ణయించిన తర్వాతనే ఈ ఇసుక క్వారీలు అనేవి నడవాలి. అవార్డు రాక కూడా దీన్ని బంద్ చేయాలి. 2 సార్లు వచ్చినాం. ఒకసారి పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు 2వ సారి పెద్దపల్లి మైనింగ్ ఏడీ గారు, ఆర్ఐ గారు, మన సర్వే మేడం గారు కూడా వీళ్ళందరూ వచ్చి నిర్ణయించినప్పుడు కూడా ఇక్కడ అధికారులు ఏ విధంగా స్పందించకుండా అక్రమంగా తవ్వకాలను మేము అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. మా డిమాండ్ 2 జిల్లాల సరిహద్దును మాత్రమే నిర్ణయించాలి. మునుపటి ప్రభుత్వం ఉన్నప్పుడు తొగరై ఉసుకే కోరు నడిచినప్పుడు ఊటూరు గ్రామం ప్రజలు సుత వచ్చి మా అద్దు దాటి వచ్చిరని అప్పుడు సుత డిస్కస్ జరిగింది. కావున ఇప్పుడు సుత ఈ ప్రభుత్వం మా ఉసుక కోరు మా తొగరై విలేజ్ గ్రామ అధికారులను నిర్ణయించకుండా తొగరై శివారు దాటి తదనుగుణంగా ఇష్టానుసారంగా ఉసుకే తరలించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరు కానీ అరికట్టవలసిందిగా కోరుతున్నాం. పొలాలకు కానీ మంచి వాటర్ తాగటానికి కానీ అన్నిటికీ కరువుగా అయ్యే సూచన ఉన్నది. అందుకొరకే మేము వాగులోనికి వచ్చి ఈ లారీలు కానీ ఈ జేసీబీ పుకిలీలు కానీ సరిహద్దుగా ఆపు చేయగలరని మా యొక్క మనవి.